ఈరోజు శ్లోకం 4 మరియు 5. 4వది తత్కింజల్కం తదంశానాం తత్పత్రాణి శ్రియామపి. తత్ దాని యొక్క కింజల్కం పత్రములు, తత్ అంశానాం అతని అంశముల యొక్క, తత్పత్రాణి దాని పత్రములు, శ్రియాం గోపికల యొక్క, అపి కూడా. తాత్పర్యం మరియు భాష్యము భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ప్రభుపాద. నిత్యధామమైన గోకులం యొక్క కర్ణికారమే శ్రీకృష్ణుని షట్కోణ నివాస స్థానము. ఇది మనం చూసాం 3వ శ్లోకంలో కూడా. ఏది పద్మంలో కర్ణిక ఏదైతే ఉందో అది ఎలా ఉంది? షట్కోణం అంటే 6 కోణాలు 6 భుజాలతో ఉంది. ఆ కమలం యొక్క పత్రములే, అంటే ఆ కమలం ఉంది, కమలానికి తూడు ఉంటుంది, దానికి పత్రాలు ఆకులు ఉంటాయి కదా, ఆ పత్రాలు గోపికల యొక్క నివాస స్థానాలు. అంటే కమలం ఉంది, దానికి అనేక ఆకులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆకులు ఏవైతే ఉన్నాయో అవి గోపికల యొక్క నివాస స్థానాలు. వారు శ్రీకృష్ణుని అంశస్వరూపులే. అంటే గోపికలు కృష్ణుడు వేరు కాదు, కృష్ణుడు యొక్క స్వాంశలే. అంటే ఆయనే విస్తరించాడు రాధారాణిగా, రాధారాణి కింద సకులుగా కృష్ణుడే అలా విస్తరించాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే భౌతిక సంసారంలో పురుషుడు వేరు, స్త్రీలు వేరు. అంటే పురుషుల రూపంలో ఉన్న దేహంలో పురుషులం, స్త్రీ రూపంలో ఉన్న దేహంలో స్త్రీలు, వేరువేరుగా జీవులం. కానీ అక్కడ కృష్ణుడు రాధ వేరు కాదు, అదేవిధంగా రాధ యొక్క సకులు రాధ వేరు కాదు. వారు శుద్ధ ప్రేమ భక్తితో ఆత్మసమర్పణ గావించుకుని వారు మరియు సదృశ స్వరూపులు. ఈ పత్రములు సుందర ప్రాకారముల వలె శోభిల్లుచుండెను. ఈ పత్రములు ఎలా ఉన్నాయి అంటే గోపికలు ఉండేటువంటి నివాస స్థలాలు సుందర పెద్ద పెద్ద మంచి భవంతుల్లాగా ఉన్నాయి. అట్టి కమలం యొక్క విస్తరణ పత్రములు శ్రీకృష్ణునకు పరమ ప్రేమాస్పద అయిన శ్రీ రాధిక యొక్క ఉద్యానవన సదృశ్యమైన దివ్యధామము. ఈ పత్రాలు ఎలా ఉన్నాయి? రాధిక ఉద్యానవనాల్లాగా ఉన్నాయి అన్నట్ట. రాధిక కృష్ణుడి యొక్క ప్రధానమైన గోపిక, ప్రధానమైన ప్రియురాలు. వ్యాఖ్యానం: దివ్య గోకులము పద్మాకృతి కలది. ఈ గోకులం ఎలా ఉంది? పద్మం ఆకృతిలో ఉంది. నిత్య జగత్తు షట్కోణమయ ఆకృతి కలది. ఇది ఇందులో కృష్ణుడు ఉండేది షట్కోణమయ ఆకృతి. దాని నడుమ చిన్మయ అష్టదశాక్షరీ మంత్ర రూపమున శ్రీ శ్రీ రాధాకృష్ణులు విరాజమానులై ఉందురు. ఈ అష్టదశాక్షరి మంత్రం నిన్న మనం చెప్పుకున్నాం. ఏంటి? కామగాయత్రి గురించి. వాళ్ళు ఈ అష్టదశాక్షరి మంత్ర రూపంలో రాధాకృష్ణులు విరాజమానమై ఆ షట్కోణాలలో రూపంలో ఏదైతే ఉందో ఆ అందులోపల ఉంటారు. వారి చుట్టూను నలుదిశల వారి చిత్శక్తియే ప్రియ పరివార రూపమున ప్రకటితమై విరాజిల్లుచుండు. వారి యొక్క చిత్శక్తి, ఆనందమయ శక్తి, జ్ఞానం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గోపికల రూపంలో, రాధాకృష్ణులకి గోపికల రూపంలో చిత్శక్తి విరాజమానమై ప్రకటితమై ఉన్నాయి అని చెప్పి. శ్రీ రాధాకృష్ణులు మూల కారణములు లేక బీజస్వరూపము. వీళ్ళే అన్నిటికీ మూలం, బీజస్వరూపాలు రాధాకృష్ణులే. గోపాల తాపన్యోపనిషత్తునందు ఇట్లు చెప్పబడినది. ఓంకారమునకు అర్థము సర్వశక్తిమంతుడైన గోపాలుడు మరియు అతని అంతరంగ శక్తి. ఓంకారానికి అర్థం ఏంటి? గోపాలుడు మరియు అతని యొక్క అంతరంగ శక్తి. క్లీం అను బీజాక్షరము కూడా ఓంకారమే. అంటే క్లీం అన్న ఓంకారం అన్న రెండు ఒకటే అని ఇక్కడ చెప్తున్నారు. కావున ఎందుకని క్లీం అని నిన్న మనం చూస్తే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనేది, కాబట్టి అక్కడ ఓం అన్న కూడా అదే. కావున కామబీజము విశుద్ధ ప్రేమకు మూల కారణం. ఏది? క్లీం అనేది కామబీజం. ఇది ఏదైతే ఉందో విశుద్ధ ప్రేమకు మూల కారణం. శ్రీ శ్రీ రాధాకృష్ణుల తత్వమునకు అది వాచకం. రాధాకృష్ణుల తత్వాన్ని కూడా తెలియజేసేది ఈ క్లీం అనేదే. ఇది చాలా చిన్నది భాష్యం ఉంది. మనం 5వ శ్లోకం. చతురస్రం తత్పరితః శ్వేతద్వీపాఖ్యమద్భుతం చతురస్రం చతుర్మూర్తేశ్చతుర్ధామ చతుష్కృతం చతుర్భిః పురుషార్థైశ్చ చతుర్భిర్హేతుభిర్వృతం శూలైర్దశభిరానద్ధమూర్ధ్వాధో దిగ్విదిక్ష్వపి అష్టభిర్నిధిభిర్జుష్టమష్టభిః సిద్ధిభిస్తథా మనురూపైశ్చ దశభిర్దిక్పాలైః పరితో వృతం శ్యామైర్గౌరైశ్చ రక్తైశ్చ
శుష్కైశ్చ పార్షదర్షభైః శోభితం శక్తిభిస్తాభిర్ధుతాభిః సమంతతః. దీనికి పదవిచ్ఛేదం చాలా ఉంది, చదువుతున్నాను. అశ్రం చతురస్రాకార స్థానము, తత్ అది, పరితః చుట్టూను గల, ద్వీప ఆఖ్యం శ్వేతద్వీపమును నామము గల, అద్భుతం అద్భుతమైన, అశ్రం చతురస్రాకారము గల, చతుర్మూర్తే 4 మూర్తులు. ఎవరు వాళ్ళు? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల యొక్క. చతుర్ధామ 4 ధామములతో యుక్తమైన, చతుఃకృతం 4 భాగములుగా విభజింపబడిన, చతుర్భిః పురుష అర్ధైచ 4 పురుషార్థముల చేత, చతుర్భిః హేతుభిః 4 హేతువుల చేతను, వృతం చుట్టబడి ఉన్న, శూలైః శూలములతో, దశభిః 10 చేతను, ఆనద్ధం స్థితమైన, ఊర్ధ్వ అధః పైన క్రింద, దిశల యందు అంటే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిశలు, విదిక్షు అపి మూల దిక్కులు అంటే ఆగ్నేయ, నైరుతి, వాయువ, ఈశాన్యములందు, అష్టభిః 8, నిధిభిః నిధుల చేతను, జుష్టం కూడిన, అష్టభిః 8, సిద్ధిభిః సిద్ధుల చేత అంటే ఏమేమి సిద్ధులు? అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈశిత్వము, వశిత్వము, కామావసాయిత అని 8 సిద్ధులు. తథా అట్లే మనురూపైచ మంత్రరూపముల చేతను, దశభిః 10 మంది, దిక్పాలైః దిక్పాలుల చేతను, పరితః చుట్టును, వృతం కూడియున్న, శ్యామైః గౌరైః చ నీలమైన, పచ్చనైన, రకైః చ ఎర్రని, రక్తైః చ ఎర్రని, శుక్లైః చ తెల్లని, పార్షద వృషభైః ఉత్తములైన పార్షదుల చేత, శోభితం శోభించుచున్న, శక్తిభిః శక్తుల చేత, తాభిః ఆ అద్భుతాభిః అద్భుతములైన, సమంతతః అన్ని వైపులా. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజు ప్రభుపాద. ఈ శ్లోకమునందు గోకులము యొక్క ఆవరణ భూమి వర్ణించబడింది. అంటే గోకులం యొక్క భూమి ఏదైతే ఉందో ఆవరణ అదంతా ఎలా ఉంది అనేది ఇక్కడ వివరించారు. గోకులమునకు వెలుపల ఆవరణ భూమి అంటే ఇంకా చెప్పాలంటే గోకులంని ఏదైతే ఉందో దాని చుట్టూ ఎటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఆవరించబడిన భూమి చెప్పాలంటే. గోకులం లోపల ఉన్నది 6 షడ్భుజాలు, వాటి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం గడిచిన 2 శ్లోకాల్లో. ఇప్పుడు ఆవరణ భూమి అంటే ఆ షడ్భుజాని కర్ణిక చుట్టూ ఉన్న ప్రదేశం ఎలా ఉంది అని చెప్తున్నారు. గోకులమునకు వెలుపుర చతురస్రాకారము గల శ్వేతద్వీపం ఆవరించి ఉంది. అది శ్వేతం అంటే తెలుపు, తెల్లని ద్వీపం అంటే పాల సముద్రం లాంటిది ఆవరించి ఉంది. ఏది? బయట అంతా గోకులానికి. శ్వేతద్వీపము 4 దిశల యందును 4 భాగములుగా విభజింపబడింది. ఈ 4 ఏదైతే భుజాలు ఉన్నాయో 4 భాగాలుగా అది విభజించబడి ఉంది శ్వేతద్వీపం. ఆ 4 ఒక్కొక్క భాగమునందు వరుసగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు విరాజమానుల ఈ 4 భాగాల్లో ఈ 4 ఉన్నారు. ఈ 4 భాగములను 4 పురుషార్థముల చేతను అంటే ఏమిట 4 ధర్మార్థ కామ మోక్షాలనే వాటి చేతను, వాటి సాధన మంత్రములైన చతుర్వేదములు అంటే 4టిని సాధించడానికి 4 రకాలైన మంత్రాలు 4 వేదాల్లో ఉన్నాయి. ఆ చతుర్వేదముల చేతను ఆవృతం. ఏంటి? ఋగ్యజుర్ సామ ధర్వణ వేదాల చేత కూడా ఆవరించబడి ఉన్నాయి. భూమ్యాకాశ సహితముగా 10 దిశల యందును 10 త్రిశూలములు స్థితములై ఉన్నవి. భూమి ఆకాశం అంటే ఏదైతే కర్ణిక ఉందో అది, దానికి పైన 1 కింద 1 మరియు 4 దిక్కులు 4 మూలలు. ఆ 4 4 8 పైన కింద కలిపి మొత్తం 10. ఈ 10 దిశల్లో కూడా ఏమున్నాయని చెప్తున్నారు? త్రిశూలములు ఉన్నాయి. ఏది? గోలోకానికి చుట్టూ త్రిశూలాలు ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయి అనేది మనం చూద్దాం. 8 దిశల యందును మహాపద్మము, 8 దిశలు ఏవైతే ఉన్నాయో 4 దిక్కులు 4 మూలలు, 4 మొత్తం 8. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కశ్యపము, ముకుందము, కుందము, నీలము అను 8 నిధులు శోభిల్లుచున్నాయి. ఈ 8 రకాల నిధులు ఉన్నాయట. ఏది? పైన క్రింద వదిలేస్తే 4 మూలలు 4 దిక్కుల్లో ఈ 8 రకాలైన నిధులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయని మనం భాష్యంలో చూస్తాం. 10 దిశల యందును మంత్రస్వరూపులైన దిక్పాలురు కలరు. ఈ 10 దిశలు అంటే పైన కింద మొత్తం 8, మొత్తం 10 దిక్కుల్లో కూడా 10 దిశల్లో కూడా దిక్పాలురు ఎట్లా ఉన్నారు? మంత్రస్వరూపులైన దిక్పాలురు అంటే మంత్రాల చేత
ఈ వాతావరణం ఏదైతే ఉందో గోలోకం అనేది బంధించబడి ఉందో అందులోకి అందరూ వెంటనే ప్రవేశించలేరు. శుక్ల రక్త శ్యామ గౌరవర్ణములు పార్షదులు విమలాది అద్భుత శక్తులు అన్ని వైపులా శోభిల్లుచున్నారు. అక్కడ పార్షదులు అంటే కృష్ణుడి యొక్క పార్షదులు మరియు అద్భుత శక్తులు, ఆయన యొక్క అంతరంగిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు. వ్యాఖ్యానము: గోకులము యథార్థముగా అలౌకిక భక్తి ప్రేమలకు నిదానము. అంటే గోకులం పూర్తిగా అసలు ఏమాత్రం భౌతికమైనటువంటి ఆసక్తి, భౌతికమైన ప్రేమ వాటితో సంబంధం లేనటువంటిది గోకులం. కావున భూలోకమునందలి వ్రజమండలమునకు సంబంధించిన యమున, గోవర్ధనము, రాధాకుండం మున్నగునవి గోకులమునందు కలవు. ఇక్కడ భూమి మీద మనకి గోకులంలో యమున, గోవర్ధనం ఇవన్నీ ఉన్నాయి. సమస్త దిశలకు విస్తరించిన వైకుంఠం యొక్క ఐశ్వర్యమంతయును అక్కడ విలసిల్లుచున్నది. ఇక్కడ వైకుంఠంలో ఉన్న అన్ని ఐశ్వర్యాలు గోలోకంలో కూడా ఉన్నాయి. విస్తృతముగా ప్రకటితములైన ఆ చతుర్వ్యూహ విలాసములన్నీను వాటి యథాస్థానముల యందుండును. కాబట్టి విస్తృతంగా ప్రకటితమైన చతుర్వ్యూహ విలాసం అంటే ఏది? వాసుదేవ, సంకర్షణ, వాళ్ళందరికీ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ చతుర్వ్యూహ విలాసముల నుండి ప్రకటితమై పరవ్యోమ వైకుంఠము విస్తరించును. అంటే ఈ వాసుదేవ, సంకర్షణ వాళ్ళ నుంచి పరవ్యోమ వైకుంఠాలు ఉంటాయి. వైకుంఠపరమైన మోక్షము అట్లే ప్రాపంచిక జనులకు సంబంధించిన ధర్మార్థ కామములు కూడా తమ మూల బీజ రూపములలో యథాస్థానములందు గోకులమును నిలిచి ఉన్నాయి. ఈ ధర్మార్థ కామాలు కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా గోకులం లోపల లేవు, వాటికి బయట ఆవరణములో ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. వేదములన్నీను అక్కడ గోకులనాథుని గుణగానమునందే నిమగ్నులై ఉన్నాయి. కాబట్టి వేదాలు ఏం చేస్తున్నాయి? గోకులనాథుడైన కృష్ణుని కీర్తిస్తూ ఉన్నాయి. కృష్ణ కృపను పొందకుండా ధ్యాన మార్గము ద్వారా గోకులమునందు ప్రవేశించదలుచు వారిని నిరోధించుటకును నిరాశ నిస్పృహలకు గురిచేయుటకును దశ దిశల యందును 10 త్రిశూలాలు ఉన్నాయి. ఈ త్రిశూలాలు ఎందుకున్నాయి? 10 వైపులా కృష్ణుని కృపను పొందకుండా ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, ఇంకేదో మార్గం ద్వారా కృష్ణుని అనుకుని ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా నిరోధించడానికి, వాళ్ళు నిస్పృహకు గురి చేయడానికి త్రిశూలాలు అడ్డుకుంటాయి వాళ్ళని రాకుండా. అంటే దీని అర్థం ఏంటి? వైకుంఠం నుంచి కూడా ఎవరైనా గోలోకం వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు, కానీ కృష్ణుడి కృప లేకుండా వైకుంఠం నుంచి గోలోకం వెళ్ళలేరు. కనుక కృష్ణుడి కృపని పొందితేనే వైకుంఠం. అంటే నారాయణుడి దగ్గర ఉన్నా మళ్ళీ కృష్ణుడి కృప కావాలంటే అటువంటి సాధన అవన్నీ ఉండాలి, లేకుండా ఊరికి అక్కడ ప్రవేశించలేరు. కపటి అయిన వ్యక్తి యోగ మార్గము ద్వారా కానీ జ్ఞాన మార్గము ద్వారా కానీ ఈ ధామమున అడుగుటకు పూనుకొనిచో ఈ త్రిశూలములు వాని నిరోధించి వాని ప్రయత్నములను విఫలము చేయును, అటువంటి వాళ్ళని అడ్డుకుంటాయి. త్రిశూలాకృతిలో గల గోలోకము యొక్క బాహ్యమైన ఆవరణమును తెలుపుచున్న బ్రహ్మధామమున నిర్వాణము అత్యున్నత గతి అయి ఉన్నది. బాహ్య ఆవరణం ఎలా ఉంది? త్రిశూలాకృతిలో ఆవరణం ఉందంట. అది బ్రహ్మధామమున నిర్వాణము ఆ బ్రహ్మధామంలో నిర్వాణం అనేది అత్యున్నతమైనదిగా తెలియబడుతుంది. ఎక్కడ? గోలోకం బయట, అంటే వృందావనానికి బయట. శూలమునకు అర్థము త్రిశూలము. శూలం అనే అర్థం ఇక్కడ త్రిశూలం. భౌతికమైన త్రిగుణములు మరియు త్రికాలగతులకు ప్రతినిధి త్రిశూలం. త్రిశూలం దేనికి? భౌతిక త్రిగుణాల కంటే సత్వరజస్తమో గుణాలకి, త్రికాల కంటే భూత భవిష్యత్ వర్తమానాలకి గతులు ఏవైతే ఉన్నాయో జరిగేవి, వాటికి కూడా త్రిశూలం సూచిస్తూ ఉంది. అంటే ఆ త్రిశూలం అనేది వీటిని సూచిస్తూ వాటి ద్వారా ఎవరైతే కృష్ణుడి కృప లేకుండా, కృష్ణుడి పట్ల అకుంఠితమైన విశుద్ధ భక్తి లేకుండా ప్రవేశించే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాయి. దశ దిశల్లో గల ఈ త్రిశూలములు గోలోకాభిముఖులైన అష్టాంగ యోగులను, నిర్విశేష బ్రహ్మ జ్ఞానులను వెనుకకు పడద్రోసి ఛేదించి నిరాశయను గోతులలోకి పడద్రోయను. వాళ్ళని వెనుకకు తోసేస్తూ నిరాశయ అనే గోతుల్లోకి పడేస్తూ ఉంటాయంట. అంటే ఏంటి? గోలోకం దగ్గర కూడా అక్కడ కూడా ఎవరు ప్రవేశిస్తారు? ఇందులోకి ప్రవేశించాలనుకునేవాళ్ళు ఎవరైతే నిర్విశేష బ్రహ్మజ్ఞానులు, అష్టాంగ యోగులు. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళొచ్చు అంటే యోగులు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంటే వైకుంఠ ధామాలు కూడా యోగులు ధ్యానం చేసి భగవంతుడిపైన వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ యోగులు ఇలాంటి గోలోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రం అక్కడ ప్రవేశం అనేది లభించదు. అంటే వారు కోరుకున్నా కూడా గోలోకంలో ప్రవేశం లభించదు. అంటే ఇక్కడ యోగులు వాళ్ళు కోరుకున్న చోటుకి వెళ్ళగలిగిన కృష్ణుడి లోకమైన గోలోక వృందావనంలోకి మాత్రం వెళ్ళలేరు. ఎందుకని? అక్కడ కేవలం ఎవరైతే కృష్ణుడి పట్ల ప్రేమను కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది.
ఐశ్వర్య జ్ఞానమయ భక్తిచే గోలోకమున ప్రవేశింపదలుచు వారిని అణిమాది అష్టసిద్ధులు మహాపద్మాది అష్టనిధులు వారిని ముగ్ధులను చేసి వైకుంఠం వైపునకు ఆకర్షించును. వైకుంఠం వైపు ఎవరైతే ఐశ్వర్య జ్ఞానం, ఓ భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా సంపదలు ఉంటాయి, ఆయన ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు, ఆయన ఇంతగా గౌరవించబడతాడు అనేటువంటి ఐశ్వర్య జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి భక్తి చేసే వాళ్ళందరూ కూడా ఇంకా అణిమాది అష్టసిద్ధుల పట్ల ఆకర్షణతోటి తర్వాత భక్తిలో పురోగమించిన వాళ్ళందరూ ఏం చేస్తారు, మహాపద్మాది అష్ట నిధులు ఉన్నాయి కదా 8 వైపులు, ఆ నిధులు వాళ్ళని ఆకర్షించి వాళ్ళని క్రమక్రమంగా వైకుంఠం వైపు తీసుకెళ్తాయి అలాంటి ఆ జీవులని. కాబట్టి పూర్తిగా కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటే తప్ప గోలోకంలో ప్రవేశించలేరు. అల్పబుద్ధులైన జీవులు త్రిభువన జగత్తునందు తిరిగి ప్రవేశించి మంత్రస్వరూపులైన దశ దిక్పాలుర అధీనమునకు లోనగుదురు. కాబట్టి అల్పబుద్ధులైన జీవులు త్రిభువన జగత్తునందు తిరిగి అంటే ఏంటి, త్రిభువనాలు మన భూలోకం ఇక్కడికి మళ్ళీ ప్రవేశిస్తారు. ఎవరు అల్పబుద్ధులైన వాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఏది వాళ్ళ యొక్క ఇచ్ఛా మరణం ద్వారా వాళ్ళు కోరుకున్న లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ విధముగా గోలోకము దుర్గమమై అంటే దుర్గమం అంటే తెలుసుకోలేరు ఎవరు, అదేవిధంగా దుర్గమం అంటే వెళ్ళలేనిది, ప్రవేశించలేనిది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ దాని గురించి తెలుసుకోలేరు, అందరూ దానిలో ప్రవేశించలేరు. అంటే దాని గురించి తెలుసుకోవడం ఒకేతైతే ప్రవేశించడం మరొకటి. తెలుసుకోవడం కానీ ప్రవేశించడం కానీ చాలా అరుదు. మనకి మరి ఇప్పుడు ఎలా లభిస్తుందంటే, బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మనువులు ఉంటారు. మొత్తం ఈ మనువులందరూ కలిపి 1000 మహాయుగాలు జీవిస్తారు. అందులో ఆ యొక్క 1000 మహాయుగాల్లో చైతన్య మహాప్రభు ఒక్కసారే వస్తారు. అది మనకి ఇప్పుడు అదృష్టం ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో రావడం వలన మనకి ఈ గోలోకం గురించి, ఇంకా గోలోకం గురించి ఎప్పుడూ వివరణ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, కానీ చాలా కొద్ది మందే తెలుసుకోగలరు. కానీ చైతన్య మహాప్రభు కృప వలన ఇప్పుడు అందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. కానీ వెళ్ళేది మాత్రం చాలా కొద్ది మందే. మనలో చాలా కొద్ది మంది అంటే అనేక లక్షల మంది కోట్ల మంది భక్తి చేస్తే అందులో కొన్ని వందల మంది మాత్రమే వెళ్తారు, 10లు 100ల్లోనే వెళ్తారు. మిగతా అందరం మనం ఇక్కడే ఉంటాం. ఎందుకంటే భగవద్ధామంలోకి ప్రవేశించడం అనేది అంత తేలికైన విషయం కాదు. చాలామంది అనుకోవచ్చు ఏంటి 16 మాలలు చేసి 4 నియమాలు పాటిస్తే గోలోకం వెళ్ళిపోవచ్చు అని ప్రభుపాద చెప్పారు అంటే చెప్పారు. ఎందుకని? ఆ విధంగా మనం ఇంకా నామంలో రుచి పెంచుకుని ఇంకా ఎక్కువ చేస్తూ నిరంతరం హరిని కీర్తిస్తే వెళ్తామని. అంతేగాని 16 మాలలు మాత్రం చేస్తే గోలోకం ఎవరు వెళ్ళలేరు. వివిధ యుగముల యందలి భగవత్ స్వరూపులైన యుగధర్మ ప్రచారకులే శుద్ధ ప్రేమ భక్తి ద్వారా గోలోకమును ప్రవేశించదలుచు ప్రేమీ భక్తులపై కృపచూపి వారికి మార్గదర్శనమును కావించురు. కాబట్టి యుగధర్మ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, భగవత్ స్వరూపం అంటే ఇప్పుడు కృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడే. అలాగా ఆయన యొక్క పార్షదులు వాళ్ళ కృప ద్వారా, వాళ్ళ ప్రచారం ద్వారా మనం ముఖ్యంగా గోలోకాన్ని చేరుకోగలం. అది కూడా మనం కేవలం తీసుకుంటే సరిపోదు, తీసుకొని దాన్ని ఉపయోగించి సాధన చేసి తీవ్రంగా కృషి చేసి దానికోసం నిరంతరం తప్పిస్తే అప్పుడు వెళ్తాం. ఈ భగవత్ స్వరూపులు తమ తమ స్వభావములకు అనుగుణమైన పార్షదులతో పరివేష్టితులై ఉందరు. వాళ్ళు తన స్వభావానికి తగ్గట్టుగా పార్షదులతో వస్తూ ఉంటారు. గోలోకమునందలి శ్వేతద్వీపమే వారి నివాస స్థానం. వాళ్ళు ఎక్కడుంటారు? శ్వేతద్వీపం. కనుకనే శ్రీ చైతన్య లీల యొక్క వ్యాసావతారుడైన శ్రీల వృందావనదాస్ ఠాకూర శ్వేతద్వీపమును పేర నవద్వీపమును వర్ణించింది. వ్యాసుడి యొక్క అవతారం ఎవరు? వృందావనదాస్ ఠాకూర్. అంటే చైతన్య లీలల యొక్క వ్యాసుడు ఎవరు? వృందావనదాస్ ఠాకూర్. మరి కృష్ణుడి యొక్క లీల వ్యాసుడు ఎవరు? భగవానుడు అంటే వ్యాస మహర్షి. ఈ శ్వేతద్వీపం నందు గోకుల లీలల చర్మ అంశము నవద్వీప నిత్యలీలలుగా విలసిల్లుచుంది. ఇంకా ఈ శ్వేతద్వీపంలో గోకుల లీల చర్మ అంశం ఎలా ఉంటుంది? నవద్వీపంలో నిత్యలీలలు ఎలాగా? చైతన్య మహాప్రభు నిరంతరం విరహంలో కృష్ణుడి పట్ల ఆకర్షణతోటి, కృష్ణుడు లేడని తప్పిస్తూ నిరంతరం అష్టసాత్విక వికారాలతోటి భక్తులతో గడపడం ఏదైతే ఉందో అది కూడా. అయితే ఇక్కడేంటి, కృష్ణుడు రాధాకృష్ణులే ఉంటారా అంటే ఆ శ్వేతద్వీపంలో రాధాకృష్ణులు ఉంటాయి. అదే సందర్భంలో చైతన్య మహాప్రభు లీల కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది అని మనకి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. కనుక నవద్వీపము, వ్రజ మరియు గోలోకము అనునవి అద్వైతత్వములు. అంటే ఏంటి? వేరు వేరు కావు, ఒకటే. నవద్వీపం కానీ, వ్రజం కానీ, గోలోకం, బృందావనం, గోకులం ఇక్కడ భూమిపై ఉన్నది. నవద్వీపం అంటే మాయాపూర్లో ఉన్నది. ఏదైతే నవద్వీపం ఉందో అక్కడ మాయాపూర్ దగ్గర అది బృందావనం. ఇవన్నీ కూడా అద్వైతత్వం అంటే వేరు వేరు కావు. అవన్నీ కూడా ఒకే ధామం యొక్క
వేరు ప్రదేశాల్లో మనకి ప్రకటమైనవి. భక్తి యొక్క వివిధ భావ ప్రకటనల భేదములను అనుసరించి ఇందులో వైవిధ్యములు గోచరించు. అంటే భక్తి యొక్క భావాన్ని బట్టి, అంటే ఎక్కడైతే కృష్ణుడి పట్ల ఆకర్షణతోటి, కృష్ణుడితోటి సంభోగంలో భక్తి చేసేటువంటి బృందావనం అయితే, కృష్ణుడి పట్ల విరహంతో, కృష్ణుడి దూరంగా కృష్ణుడి విరహాన్ని అనుభవించి చేసేటువంటి భక్తి మాయాపూర్ అంటే నవద్వీపం. కాబట్టి ఆ భావాలను బట్టి వైవిధ్యాలు ఉంటాయి తప్ప అవన్నీ కూడా ఒకటే ధామం. ఇందలి నిగూఢ తత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని కృపచేతనే పరమ ప్రేమ భక్తులైన మహాజనులకు బోధపడు. కాబట్టి ఇందులో నిగూఢ తత్వం ఎవరికి మహాజనులైన భక్తులకే అర్థమవుతుంది, కానీ అందరికీ ఇది అర్థం కాదు. ఆ తత్వం ఇదియే. ఈ జడ జగత్తునందు 14 లోకాలు ఉన్నాయి. ఈ జడ జగత్తులో ఎన్ని లోకాలు? 14 లోకాలు. ఏంటి? బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు, ఊర్ధ్వాధో లోకాలు. ఇవన్నీ సకామ కర్మ ఫలరూపములైన సుఖములను వాంఛించు గృహస్థులు భూభువ స్వర్గం అంటే భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాలు అంటే గమనాగమనలను సాగిస్తూ ఉంటారు. ఎవరు? సకామ కర్మ ఫలాలని పనులు చేసి వాటి ద్వారా వచ్చే ఫలాల ద్వారా భోగించాలనేటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకాల్లో భోగాలను అనుభవిస్తూ ఉంటే, బ్రహ్మచారులు, తపస్సంపన్నులు, కాల్పనిక సత్యపరాయణులైన శాంత పురుషులు నిష్కామ ధర్మయోగము ద్వారా మహాజన తప సత్యలోకములకు రాకపోకలు. అంటే మహర్లోకం, జనలోకం, అంటే ఈ యొక్క భూభువస్వ లోకాలకు పైన మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోకాల్లో ఈ బ్రహ్మచారులు, తపస్సంపన్నులు ఇంకా వీళ్ళందరూ కూడా ఆ లోకాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ లోకములకు పైభాగాన చతుర్ముఖ బ్రహ్మధామము ఉంది సత్యలోకంలో. దాని పైభాగమున క్షీరసాగర శయనుడైన విష్ణువు యొక్క అనంత వైకుంఠం కలదు. ఏది? ఈ బ్రహ్మ యొక్క లోకం పైభాగాన విష్ణువు యొక్క అనంత వైకుంఠం ఉంది అంట. అంటే ఏంటి? బ్రహ్మలోకానికి వెంటనే పైనే ఉంటుంది ఈ విశ్వంలో. అంటే చాలా చిన్నది అది. అంటే ఒక వైకుంఠ లోకం, అనంత వైకుంఠం చిన్న ప్రదేశంలో ఎలా ఇముడుతుందని మనం అనుకోవచ్చు, కానీ అది ఇముడుతుంది అంతే. అది ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఏదైనా సాధ్యపడుతుంది. ఎందుకంటే మనం చూసాం, బృందావనం చాలా చిన్నది కదా, మధురలో ఉంది. ఇందులో అంత పెద్ద గోలోకం ఎలా ఇమిడి ఉంది అనేది మనం అర్థం చేసుకోలేం. పరమాంసలైన సన్యాసులు మరియు శ్రీహరిచే వధింపబడిన దైత్య గణముల వారును, అంటే పరమాంసలైన సన్యాసులు, శ్రీహరి ద్వారా అంటే భగవంతుడి ద్వారా చంపబడినటువంటి రాక్షసులు 14 లోకములకు ఆవల గల విరజా నది దాటి బ్రహ్మజ్యోతి నందు ప్రవేశించి తమ తాత్కాలిక వ్యక్తిత్వములతో లీనమై నిర్వాణ ప్రాప్తిని, ఎవరు? సన్యాసులు, వీళ్ళందరూ భగవంతుడి ద్వారా చంపబడిన వాళ్ళు, రాక్షసులు, ఈ బ్రహ్మజ్యోతిని ఏదైతే ఉందో విరజాని దాటిన తర్వాత బ్రహ్మజ్యోతిలో ప్రవేశిస్తారు. కానీ జ్ఞానభక్తులు, శుద్ధ భక్తులు, ప్రేమ భక్తులు, ప్రేమపర భక్తులు, ప్రేమాతుర భక్తులు భగవానుని వైభవోపేతమైన సేవలను చేయుచు నారాయణుని దివ్యధామమైన వైకుంఠమును చేరుతారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రేమతో, జ్ఞానంతో ఉన్నటువంటి భక్తులు నారాయణుని ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్తారు. కేవలం మాధుర్యయుక్త భక్తులు మరియు వ్రజభూమి అందలి గోపికలను అనుసరించు భక్తులే గోలోకధామమును పొందుతారు. మిగతా వాళ్ళు ఎవరైతే మాధుర్యం అంటే కృష్ణుడి యొక్క రూపమాధుర్యం, లీలా మాధుర్యాన్ని అనుభవిస్తూ దాని పట్ల ఆకర్షణ పొందినటువంటి భక్తులు, వ్రజభూమిలో అంటే బృందావనంలోని గోపికలను అనుసరించేటువంటి భక్తులు గోలోకధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఇవంతా అనుసరించడం అంటే ఎవరైనా నేను లలిత సఖిని అనుసరిస్తాను, నేను రూపమంజరిని అనుసరిస్తాను అని ఎవరికి వాళ్ళు ఎన్నుకొని నేను వాళ్ళలాగా వేషం నిన్న మనం చెప్పుకున్నాం, అలా వేషాలు మార్చుకొని లేదా వాళ్ళు చేసినట్లు చేయడం ద్వారా అనుసరించడం జరగదు. అది మన యొక్క హృదయంలో ప్రేరణ ఏర్పడినప్పుడు సహజంగా జరుగుతుంది అది. మరియు గురువు కృష్ణుడి యొక్క కృప ద్వారా రసభేదములకు అనుగుణంగా గోలోకమునందలి భక్తుల విభిన్న స్థితులు శ్రీకృష్ణుని అచింత్య శక్తి ద్వారా నిర్ధారితములగును. కాబట్టి రసభేదం అంటే ఏంటి? గోపికలు, గోపబాలురు, ఈ విధంగా భేదానికి అనుగుణంగా మన యొక్క భక్తికి అనుగుణంగా కృష్ణుని యొక్క అచింత్య శక్తి ద్వారా మనకి ఎటువంటి స్థితిలో ఉంటాము అనేది నిర్ధారితం అవుతుంది. వ్రజమునందలి నవదీపమునందలి శుద్ధ భక్తులను అనుసరించు శుద్ధ భక్తులు కృష్ణ గౌర ధామముల యందు స్థితులై ఉందరు. కాబట్టి వ్రజంలో బృందావనంలోని కృష్ణుడు, నవదీపంలోని చైతన్య మహాప్రభు ఇద్దరిని ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళు శుద్ధ భక్తులు. కృష్ణ గౌర ధామముల యందు 2 లోకాల్లో కూడా అంటే గోలోకంలోనే చైతన్య మహాప్రభుతో ఉంటారు మరియు కృష్ణుడితో కూడా ఉంటారు. ఒకే జీవి. మరి ఒకే జీవి 2 చోట్ల ఎలా ఉండగలదు? ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలు రావచ్చు. కానీ దాని గురించి ఇప్పుడు చర్చించడం అనేది అనవసరం. ఎందుకంటే
మనం ఇప్పుడు బద్ధ అవస్థలో ఉన్నాం, ముక్తావస్థలో మనం ఎలా ఉంటాం అనేది మన ఊహకే అందంది కాబట్టి దాన్ని ఇప్పుడు చర్చించడం లేదా ప్రశ్నించి తెలుసుకోవడం కూడా నిరర్ధకం. అంటే మనకు అర్థం కాని స్థితిలో మనం ఉన్నామని చెప్తున్నాను. అది అంటే నాకు కూడా తెలియదు ఎలా ఉంటాం అనేది, అది అందుకే నేను చెప్తున్నాను అనమాట. అది ఎలా సంభవం అనేది మనకు ప్రశ్న రావచ్చు, కానీ అది సంభవం అని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి ఆచార్యుల యొక్క వాక్యం పైన మనకి విశ్వాసం ఉండాలి. శ్రీల జీవ గోస్వామి శ్రీ గోపాల చంపు అనే గ్రంథమునందు ఇట్లు రచించను. ఏమని? దివ్యమైన గోవులకును దివ్య గోపాలుకును నివాసమగుట వలన ఈ పరమ దివ్యధామము గోలోకం అని పిలువబడుతుంది. గోలోకం అని ఎందుకు పిలువబడుతుంది? గోవులకి మరియు గోపాలులకి, గోవుల్ని పాలించే వాళ్ళకి కూడా నివాసమైన స్థానం కాబట్టి దీన్ని గోలోకం అని గోపాల చంపులో చెప్తూ ఉన్నారు జీవగోస్వామి. శ్రీకృష్ణుని పరమ రాసలీలలకు ఇదియే దివ్యపీఠం. పరమ ఉత్కృష్టమైన దివ్యమైన రాసలీలకు కూడా ఇదే స్థానం. ఆ పరంధామం యొక్క పరిశుద్ధత్వము నుండి ప్రకటితమైన అచింత్య రసాస్వాదన కారణమున కూడా ఆ ధామము శ్వేతద్వీపము అనబడును. ఎందుకని శ్వేతం అంటే తెల్లని నిర్మలమైన అని అర్థం శ్వేత అంటే. కాబట్టి అక్కడ పరంధామం యొక్క పరిశుద్ధత్వం అంటే పూర్తి శుద్ధత్వం కాబట్టి శుద్ధంగా ఉంది, నిర్మలంగా ఉంది కాబట్టి దానికి కూడా అందువలన కూడా దాన్ని శ్వేతద్వీపం అని పిలుస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ. పరమ గోలోకము మరియు పరమ శ్వేతద్వీప రూపములు రెండును గోలోక ధామం యొక్క అభేద రూపములు. రెండు వేరువేరు కాదు, గోలోకం కానీ శ్వేతద్వీపం కానీ. ఈ సంపూర్ణ విషయం అంతటికి సారరూపము ఈ విధముగా కలదు. వ్రజభూమి లీలలు యందు శ్రీకృష్ణకు సంపూర్ణ రస సంతృప్తి లభింపనందున గోలోక శ్వేతద్వీప రూపమున నిత్య ప్రకాశితమగును. ఏదైతే వ్రజభూమి లీల యందు కృష్ణకు సంపూర్ణ రస సంతృప్తి లభింపనందున గోలోక శ్వేతద్వీప రూపమున నిత్య ప్రకాశితం అవుతూ ఉంది. వ్రజభూమి అంటే ఇక్కడ ఏదైతే భూమి మీద చేసేవి చాలా పరిమితమైన లీలలు భూమి మీద, అందుకని ఇక్కడ సంతృప్తి పూర్తిగా రససంతృప్తి రాదు. అందుకని శ్వేతద్వీపం అనేది అక్కడ నిత్యం ప్రకాశితం అవుతూ అక్కడ నిత్యం అనంతంగా లీలలు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు తన రసాశ్రయ రూపిణి అయిన శ్రీ రాధికా భావమును మరియు దేహకాంతిని అంగీకరించి కృష్ణ రస లీలలను ఆస్వాదించుట కొరకై అక్కడ నిత్య లీలలను జరుపుచుండును. అంటే ఏం చేస్తాడు? కృష్ణుడే రాధిక ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తుంది అనేది తెలుసుకోవడానికి చైతన్య మహాప్రభులాగా ఉండి అక్కడ గోలోకంలోనే చైతన్య మహాప్రభులాగా రాధ యొక్క విరహాన్ని భక్తిని అనుభవిస్తూ ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణచంద్రుడు ఒకటి శ్రీ రాధా ప్రేమ మహత్వ లక్షణం ఎట్టిది అని, రెండు శ్రీ రాధిక ద్వారా ఆస్వాదించబడినట్టి నా అద్భుత మాధుర్యము ఎట్టిది అనే ప్రశ్న. అట్టి నా మాధుర్యమును ఆస్వాదించుటచే పొందబడేటి శ్రీ రాధ యొక్క పరమానందం ఎట్టిది, అట్టి పరమానంద స్థితిని ఆస్వాదింపవలనను లోభముచే శ్రీకృష్ణచంద్రుడు శ్రీ శచీదేవి యొక్క గర్భ సముద్రమున చంద్రుని వల్ల జన్మించింది. కాబట్టి ఈ మూడిటి కోరికలు ఉన్నాయి కృష్ణుడిలో. ఏంటది? రాధ యొక్క ప్రేమ ఎలాంటిది, రాధిక ఆస్వాదించే మాధుర్యం నా ద్వారా ఎలాంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది, అట్టి మాధుర్యాన్ని అనుభవించడం ద్వారా ఆమెకి ఎటువంటి ఆనందం వస్తుంది. ఈ మూడింటిని ప్రశ్నలకి సమాధానంగానే శచీదేవి గర్భ సముద్రంలో చంద్రుడిలాగా ఉదయించాడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. శ్రీల జీవ గోస్వామి యొక్క గూఢాశయము ఇందులో ఇక్కడ వ్యక్తమవుతుంది. వేదమునందును ఇట్లు చెప్పబడింది. ఏమని? నేను నీకొక రహస్యమును తెలిపెదను. గోలోక సదృశ నవద్వీపమునందు గంగా నదీ తీరమున దివుజుడు సర్వాత్మ మహాపురుషుడు మహాత్ముడు మహాయోగి త్రిగుణాతీతుడు శుద్ధ సత్వస్వరూపుడైన గోవింద గౌరచంద్రుడు గోలోకమందు శుద్ధ భక్తిని ప్రకాశింపజేయను. ఇది రహస్యం. అంటే ఇక్కడ ఏదైతే సచీమాత గర్భంలో ఉన్న చైతన్య మహాప్రభువే భగవంతుడు సాక్షాత్తుగా ఆయనే శుద్ధ భక్తిని ప్రకాశింపజేస్తాడు కలియుగంలో. ముఖ్యంగా ఈ యొక్క మాధుర్య భక్తిని అతడే ఏకైక భగవానుడు, అతడు సర్వస్వరూపుడైన మహాత్ముడు మరియు గౌర రక్త శ్యామ శ్వేత రూపముల్లో వెలసిన యుగావతారుడు. ఈ విధంగా గౌర రక్త శ్యామ శ్వేత రూపాల్లో అవతరించాడు. అతడు సాక్షాత్తు చైతన్య స్వరూపుడు, చిత్శక్తి సంపన్నుడు, భక్త స్వరూపుడు. ఆయన ఎలా ఉంటాడు? భక్తునిలాగా ఉంటాడు. భక్త స్వరూపుడు, భక్తి ప్రదాత, భక్తిని ఇచ్చేవాడు, భక్తి ద్వారా తెలుసుకొనదగినవాడు. మరి చైతన్య మహాప్రభు అర్థం కావాలన్నా కూడా భక్తి చేయాల్సిందే. ఆ గౌరచంద్రుడు శ్రీకృష్ణునకు అభినుడైనను గోలోకమునందలి రాధాకృష్ణుల లీలలను ఆస్వాదించుట కొరకై గోలోక సదృశ్యమైన నవద్వీపమునందు ప్రకటితమయ్యాను.
కృష్ణుడి కంటే భిన్నుడు కాకపోయినా ఆయన గోలోకంలో రాధాకృష్ణుల యొక్క లీలల్లో రాధిక ఏ విధంగా అనుభవిస్తుందో ఆనందాన్ని, ఆ యొక్క రసాన్ని, ఇటువంటి ఆకర్షణని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చి ప్రకటితమయ్యాడు. ఈ క్రింద పేర్కొనబడిన వేద వాక్యములచే కూడా ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి? ఆసన్ వర్ణాస్త్రయ. భాగవతంలో 10వ స్కందం 8, 13వ శ్లోకం. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం. భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకం. యదా పశ్యతి రుక్మవర్ణం. ముండకోపనిషత్తులో 3:3లో ఉంది. మహాన్ ప్రభుర్వై శ్వేతాశ్వేత ఉపనిషత్తులో 3వ అధ్యాయం 12వ శ్లోకం. అట్లే ఆస్తిక శాస్త్ర గ్రంథాల యందు ఇతర వాక్యములు కలవు. అంతరంగ శక్తి అయిన యోగమాయ ద్వారా శ్రీకృష్ణుడు భౌమ గోకులమునందు జన్మించినట్లే, అంటే అంతరంగ శక్తి ద్వారా కృష్ణుడు ఈ భూమి మీద ఉన్న గోకులంలో జన్మించినట్లే యోగమాయ శక్తిచే అతడు ఈ భౌతిక ధరాతలమున నవద్వీపమున సచీగర్భమున జన్మలీలలను ప్రదర్శించాడు. కృష్ణుడు ఏ విధంగా అయితే ఇక మధురలో ఉండి తర్వాత బృందావనం వెళ్ళి ఈ భౌమలీలు చేశాడో అదేవిధంగా ఇక్కడ నవద్వీపంలో సచీదేవి గర్భమున ఆయన లీలలు చైతన్య మహాప్రభులాగా చేశారు. కనుక ఇది అంతయును ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క పరమతత్వము, మాయావశమైన కాల్పనిక చింతా పరిణామము కాదు. అంటే ఏదో మాయ ద్వారా మాయలో ఉండి రకరకాలుగా ఊహాకల్పనలు చేసి చైతన్య మహాప్రభు కృష్ణుడని మనం చెప్పడం లేదు అనేది ఇక్కడ మనకి భక్తివేదాంత సరస్వతి ఠాకూర్ చెప్తూ ఉన్నారు. అది ఇక్కడ మనం ఈ 5వ శ్లోకంలో అర్థం చేసుకునేది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికేం లేవు కదా? సరే. శ్రీ బ్రహ్మ సంహిత కీ జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ప్రభుపాద కీ జై.